కూడా ఈరోజు కొంచెం మీకు ఇబ్బంది పెట్టడం జరిగింది. అంత దూరం నుంచి మీరు ఇక్కడికి రావడం జరిగింది. సరే అమ్మ, మీరు అందరూ కూడా వచ్చినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, మరి ఏవైతే మనము ఫస్ట్ నుంచి కూడా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మన బిడ్డలకి పెళ్లి చేయడానికి మరి ఒక స్కీమ్ అనేది మంచి ఒక కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఆ రోజు కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు. మరి ఆ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం దాదాపు ఒక 10 సంవత్సరాలు మనము కళ్యాణ లక్ష్మి మనము ఇచ్చినాం. అప్పుడు 1,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా కంటిన్యూగా 1,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి దాంతోపాటు మరి వాళ్ళు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. ఈ 1,00,000 రూపాయలతో పాటు ఇంకా మా ప్రభుత్వం వస్తే మేము తులం బంగారం కూడా ఇస్తామన్నారు. కానీ ఆ బంగారం అయితే ఇప్పటికీ ఇవ్వట్లేదు. కాబట్టి మీరందరూ కూడా ఏవైతే చెప్పులు మీరు తీసుకుంటున్నారో ఎవరు మధ్యవర్తులని పెట్టకండి. మీ బిడ్డల పెళ్లి చేస్తే మీరు డైరెక్ట్గా ఎంఆర్ ఆఫీస్లో నుంచి అయితే మీకు ఏంటి మన సెక్రటరీ పంచ సెక్రటరీ నుంచి అయితే పైన వరకు కూడా మీరు మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఆ పిల్లలు వాళ్ళు ఎవరెవరు సిగ్నేచర్స్ తీసుకోవాలో తెలిసిన వాళ్ళతో చేయించుకోండి. కానీ మధ్య వాళ్ళకి 10,000, 20,000, 10,000 అడుగుతున్నారు. అట్లా ఎవరికి కూడా ఇవ్వకండి. ఎందుకంటే మీకు ఇచ్చేది మీ బిడ్డల పెళ్ళిళ్ళ కోసం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మీకు 10,000, 5,000 మీరు మధ్య వ్యక్తులకి మేము పేపర్లు తయారు చేస్తాము, మాకు ఇవ్వండి, పెళ్ళైన వెంటనే మీ దగ్గరకు వచ్చేసి పేపర్లు అడుగుతారు. అట్లా ఇవ్వకండి. ఎందుకంటే చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మన మైనారిటీస్లో కావచ్చు, మా ఆదివాసులలో కావచ్చు, అన్ని ఎస్సీలలో కావచ్చు, లేకుంటే మన ఎస్టీలలో కావచ్చు, జనరల్గా బీసీ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. లేకపోయినా తెలిసిన వాళ్ళని పట్టుకొని మీరు సిగ్నేచర్స్ పెట్టే దాంట్లో ఎవరికి కూడా పైన విధాకారులకు మాత్రం ఇవ్వద్దు. అవునా? పైన వాళ్ళకి ఇవ్వకుండా మీరందరూ కూడా చెక్కులు మీరు తీసుకొని మీరు ఈరోజు ఎవరైనా అర్జెంటుగా ఉంటే ఈరోజు తీసుకుపోయి మీరు అకౌంట్లో జమ చేసుకొని మీకు అవసరం ఉన్న అట్లా పట్టుకొని మీరు ఈ డబ్బులు కూడా మీరు తీసుకోండి. ఈరోజు మేము చెక్కులు ఇస్తాము. ఈరోజు కానీ రేపు కానీ మీరందరూ కూడా అకౌంట్లలో జమ చేయవలసిన అవసరం మీరు తీసుకుపోయి జమ చేసుకొని డబ్బులు తీసుకోవాల్సింది కోరుతూ, మరి చాలామంది అట్లా మాకు వస్తున్నాయి కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇవ్వద్దు. ఏమన్నా మీకు తెలియకపోతే అక్కడే స్థానికంగా ఎంఆర్ఓ గారు ఉంటారు, ఎంపీడీఓ గారు ఉంటారు, మీకు చెప్తారు ఎవరి దగ్గర సంతకం పెట్టాలి, ఎవరి దగ్గర ఏం చేయాలని చెప్తారు. కాబట్టి మీ మధ్యవర్తులకు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా 5-10,000 రూపాయలు ఇవ్వకుండా మీరు మీ బాధ్యతగా మీరు చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఏదేమైనా కూడా సరే, ప్రభుత్వం నుంచి వచ్చినవంటి అన్నీ కూడా మేము కరెక్ట్గా ఇవ్వడానికి మేము చేస్తాం. ఏవైతే ప్రభుత్వంలో చాలా హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. దాంట్లో ఇంకా ఏ గ్యారంటీ కూడా మనకి ఇంకా రాలేదు. ఇల్లు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, తర్వాత 2,500 రూపాయలు కావచ్చు, ఇంకా కూడా మనకు ప్రభుత్వంతో మేము కొట్లాడుతున్నాం. మీరు ఇస్తామన్నారు కాబట్టి మా మహిళా సోదరులకు మరి పేదవాళ్లకు మీరు సాయం చేస్తామన్నారు కాబట్టి ఇవ్వండి అని అంటున్నాం. కాబట్టి మీ తరఫున మీరందరూ కూడా గెలిపించారు కాబట్టి తప్పకుండా మీ తరఫున నేను ప్రతి దానికి కూడా మరి అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే ఎక్కడ కూడా మంత్రివర్లు వచ్చినప్పుడు కానివ్వండి, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం బాధ్యత మా మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఏవైతే స్కీమ్స్ వస్తున్నవంటి ప్రభుత్వంలో వస్తున్నవంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇంకా ఇతర స్కీమ్స్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అవన్నీ కూడా మెయిన్గా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పాపం పేద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడెంటిఫై చేసుకొని మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదేమైనా కూడా మీరు ఎక్కడ కూడా ఏ స్కీమ్స్ వచ్చినా కూడా మీరు మధ్యవర్తులకు మీరు ఎక్కడ కూడా మీరు మేము వస్తాం, మేము ఇస్తాము, మేము ఇప్పిస్తాము అనేసి మీ దగ్గర చాలామంది వస్తారు. కాబట్టి అట్లా ఎక్కడ కూడా మీరు 10,000, 5,000 ఇవ్వకుండా మీరే చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందరూ కూడా ఫస్ట్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.